ఫస్ట్ ఈ విధంగా కుట్టుకున్నాం కదా, దీని తర్వాత దీనిపైన ఈ విధంగా ఒక పావు ఇంచి ఇట్లా మడత పెట్టుకుంటూ ఒకే లెవెల్గా వచ్చేటట్లు అవన్నీ మళ్ళీ కుట్టేసుకుంటూ దీనిపైన కుట్టుబడాలి. దీని మీద పడద్దు, ఈ నెక్ పీస్ పైనే కుట్టుబడాలి. చూడండి, ఈ విధంగా మన బ్లౌజ్ మీద కుట్టుబడద్దు, నెక్ పీస్ పైనే కుట్టుబడాలి. ఇదంతా ఒకటేలాగా రావాలి, ఒకే లెవెల్గా రావాలి, ఎగుడు దిగుడు రావాలి, నేరుగా స్ట్రైట్గా కుట్టాలి. అంతా ఒకటే సమానమైన చూసేదానికి బాగుంటుంది, హెమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, నీట్గా వస్తుంది. ఈ విధంగా అంతా సర్దుకుంటూ ఇది హెమ్మింగ్ చేయడానికి అండి, నెక్ హెమ్మింగ్ చేసుకునే పీస్ ఇది. క్రాస్ పీస్ వేసుకోవడం వల్ల ఇది మనకు టర్న్ అవుతుంది ఈజీగా. ఇది రౌండ్ నెక్ అండి. దీని తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకోండి. ఈ బటన్ లోపలికి పెట్టి హెమ్మింగ్ చేయాలి. ఈ విధంగా అంతా ఒకే లెవెల్గా రావాలి, ఎగుడు దిగుడు రావాలి. ఇదంతా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా బట్ట ఉంటుంది, ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అంతా ఒకే సమానంగా రావాలి. ఇట్లా పోతా ఉంది, సమానంగా తీసుకోవాలి. మళ్ళీ మా మెయిన్ బట్ట మీద మనం కుట్టుబడద్దు, మనం జాయిన్ చేసిన హక్కు మీదనే కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇందాక చిన్న మెడకు జాయిన్ చేసుకునే విధానం. ఈ విధంగా అంతా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ ఎక్స్ట్రాని మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఎక్స్ట్రా బటన్ కట్ చేసేసి దీన్ని హెమ్మింగ్ చేయడం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.